గట్టిగా. గొర్రెల కాపరి దగ్గర ఏముంటదయ్యా? సువాసన ఉంటుందా? ఆ గొర్రెలు అంత ఏముంటది? అంత ఏముండదు. మీరు యేసయ్య స్థితిని కనుక చూస్తే నీకు దీన స్థితి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. హల్లెలూయా గట్టిగా. మనం అనుకుంటాం మనకే, కానీ యేసయ్య స్థితి చూడండి. అక్కడే కొన్ని మాట చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇప్పుడైతే చప్పలు కొట్టాడు గట్టిగా అందరూ. నాకు రక్షణ వచ్చింది, నన్ను అభిషేకించుండు. ఎవరు 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 ఈ లోకములో వానికి 100 కేజీల బంగారం ఇద్దాం, చూద్దాం ఒక్కసారి అభిషేకిస్తాడు, చూద్దాం. ఇతర ఎవరైనా ఎవడి వల్ల కానే, ఎవడి వల్ల కావాలి. ఓ దేవునికి మామూలుగా ఉన్న బంగారానికి నువ్వు లింక్ పెట్టుకుంటే ఎన్ని కోట్లు ఎంకులంతా నీకు ఇచ్చిన స్తోత్రము దానికి సమాధానం లేకపోతే సమానం కాలేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నా? దావీదు పట్టణమందు నేడు ప్రజలారా మీకోసం ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా గట్టిగా. ఈ రక్షకుడు పాపం తీసేసే రక్షకుడు. ఈ రక్షకుడు ఈ భూలోకంలో ఏ పాపమును చెయ్యపని చెప్పకుండా మంచిదే. బూతులు, తిట్టులు, అన్యాయం చేయడము, అక్రమం చేయడం, మోసం చేయడం, ఇది ఎవరు చెప్పక ముందే మనకు వచ్చేస్తాయి. ఆమె చెప్పండి గట్టిగా. దీనికి తరగతులు లేవు, క్లాసులు లేవు. అది నీ రక్తంలో ఇమిడి ఉంది బిడ్డ. నువ్వు అబద్ధమాట నీ పని కాదని మరి ఏం చేయాలి? యేసయ్య రక్తము దగ్గరికి నువ్వు రావాలి. ఆమె చెప్పండి గట్టిగా. యేసయ్య రక్తము దగ్గరికి రావాలి. మనిషికి భూలోకంలో ఒక్కడ నీతిమంతుడు కాదు బిడ్డ. మరి ఎట్లా? యేసయ్య రక్తము దగ్గరికి రావాలి. నేను పాపిని ఒప్పుకోవాలయ్యా, నన్ను కడుగవయ్యా, ఈ బూతులు పోతలేవు, ఈ అన్యాయం పోతలేదు, ఈ మోసం పోతలేదంటే సిలువ దగ్గరికి రావాలి. అందుకోసం ఎక్కడ అంటుండు? మీ కొరకు భూలోకంలో ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా పండుగగా. ప్రజలందరికీ బిడ్డ, నాకు ఒక్కడిగా ఏ కొట్టుడా? ఆయన కొట్టేవాడు కాదు, ఆయన ప్రేమించేవాడు. చూడు, నువ్వు తప్పిపోతే బుద్ధి లేక భూలోకంలో రకరకాల పాపాలు చేస్తే నా యేసయ్య కొండ పెట్టుకున్నాడు. ఏమన్నా కాబట్టి లోకం అంటది, లోకంలో కొన్ని గ్రంథాలు అంటాయి, దుష్ట శిక్షణ శిష్ట అంటే మంచి వాళ్ళందరూ కాపాడుకోడు చూడాలని నా పెద్దరట. కానీ నా యేసయ్య అలా అనలేదే. నా యేసయ్య ఏం చెప్పింది తెలుసా? ఓ పాపాత్ముల కోసం వచ్చిన, అవి నీతిమంతుల కోసం వచ్చిన, ఓ రోగిస్తుల కోసం వచ్చిన, ఓ నీ నీతిమంతుల కోసం రాలే అని చెప్పిన నా యేసయ్య. చెప్పరా గట్టిగా హల్లెలూయా. ఎంత యేసుని కలిగి ఉన్నావు, ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం దేవుని ప్రియులారా. దాన్ని బట్టి నువ్వు ఆనందించు. ఈ లోకం అంటే మంచి వాడికి లేదు స్థలం. వాడింది అసలు వాడి చూసే ఒళ్ళు అంత మండుతుంది, వాడు కొడుకున్నాడు, వాడు తిట్టేస్తుండో. అట్లా దేవుని దగ్గర ఇట్లా వస్తావు. దేవుడు కొట్టమని చెప్పిండా? ఏ దేవుడు చెప్పినట్లా? చెప్పర గట్టిగా హల్లెలూయా, చెప్పర గట్టిగా హల్లెలూయా. కానీ నా దేవుడు, మీరు గమనించిన అక్కడ, నా దేవుడు భూలోకంలో నువ్వు తప్పిపోతున్నావని, నువ్వు మారవలసి పొందలేదని, నీ లోకంలో అటు ఇటు తిరుగుతున్నావని, నీ వల్ల పాపం చేసే వల్ల అయితే లేదని తెలుసుకొని ఓ దేవాది దేవుడు భూలోకంలో పుట్టబోతుండు. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన వల్ల సమస్తం సాధ్యం. నువ్వు పాపాన్ని జయించలేకపోతున్నావని ఈ లోకంలో అందరు ప్రవక్తలు పంపినప్పుడు సమయాలు మొదలుకొని అందరూ పంపించేసిన ఈ లోకంలో అందరిని ప్రవక్తలు వచ్చిన తర్వాత ఒక్కడు గనక భూలోకంలో మారకపోతే నా యేసయ్య ఓ పరలోకంని చూసి ఈ భూలోకం మారుతుంది అని స్వయాన తాను రావడానికి ఇష్టపడ్డాడు. చప్పడబడతాం గట్టిగా హల్లెలూయా. అది క్రిస్మస్, అది యేసుని ఆరాధన చేయడం. మారిపోతుండ్రు ఎన్ని మాట చెప్పినా. అందుకోసమే ఆయన అనుకుంటే ఏం తెలుసు, అక్కడ భాగం ఉంది, నేను వచ్చి నా రక్తముతో ఈ కలువరిలో రక్తం చిందించి చివరి పట్టే వరకు చిందించకపోతే ఈ మానవులకు రక్షణ లేదని తెలుసుకొని నా యేసయ్య భూలోకానికి వస్తుండు. హల్లెలూయా గట్టిగా. అది రక్షకుడు అనే అర్థానికి. కాబట్టి ఆయన ఏమంటాడు? దావీదు పట్టణం ముందు నేడు ఏదో మీ కొరకు రక్షకుడు ఏమన్నారా పుట్టి ఉన్నాడు. ఆయన ప్రేమిరట ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా పండుగడిగా. కింద పుట్టినోట్లు అంటే ఆ క్రీస్తు అనే మాటకి ఏముంది అక్కడ? పుట్టినోట్లో అభిషక్తుడు అంటే, అభిషక్తుడు అంటే ఇది చెప్తా కదా, నన్ను ఎవ్వరు మనకు వచ్చి నన్ను అభిషేకిస్తామని చెప్పి అన్నారు. ఎందుకు అభిషేకించాను? దేవుడు ఆల్రెడీ అభిషేకించాడు. చెప్పర గట్టిగా హల్లెలూయా. ఎవరికి ఇవ్వని ఘనత నాకు దేవుడు ఇచ్చిండు. ఇక నువ్వు ఇస్తే ఏమొస్తాయి? నాకు నీ అభిషేకం నీకు ఏముంది? దేవుడి కంటే నువ్వు గొప్పడుగా అని చెప్పిస్తూ నీ అందరికన్నా నన్ను దేవుడు అభిషేకించి నువ్వు స్పెషల్గా ఏమన్నా చేస్తావు, నువ్వు చేయి పెడతావు. నాయన
చప్పర గట్టిగా హల్లెలూయా, చప్పర గట్టిగా హల్లెలూయా. కాబట్టి నాకు స్పెషల్ గా దేవుడు చేసిండు. ఒక మాట పాసాలకు స్పెషల్ పాస్టర్ గా తయారు చేసిండు. ఇక దాని మించిన భాగ్యం భూలోకంలో ఏమి లేదు. ఇక హల్లెలూయా పండి గట్టిగా. మరి ఏం చేయాలి? దేవునికి ఇష్టంగా బతకాలి, దేవునికి స్తోత్రం పాపం రాకుండా బతకాలి, దేవుని హృదయాన్ని గాయపరచకుండా బతకాలి, దేవునికి స్తోత్రం ఎప్పుడు ఇష్టంగా బతకాలి. అదే దేవుడు. అందుకోసమే ఆయన ఆత్మలు భాగం ఆయన మనకిచ్చి ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. నిన్ను నన్ను ప్రేమించి ఆయన స్తోత్రములు ఆ యొక్క గొర్రెల కాపరి దగ్గరికి వచ్చాడు. ఓ ఆయన క్రీస్తుగా ఆయన అభిషక్తుడుగా ప్రత్యక్షపడి ఉన్నాడు. హల్లెలూయా పండుగ గట్టిగా. ఎవరికైతే అభిషేకం కావాలో, అభిషేకం అంటే ఏంటిదిరా? అభిషేకం అంటే ఇట్లా ఓతే నీళ్లు ఓతే కిందికి జారడం. హల్లెలూయా పండుగ గట్టిగా. అట్లా ఇప్పుడు నిన్న విననేదో కాడికి చేస్తే రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి ఫోటో మీద పాలన్నీ పోసి అంటే పాలు ఎక్కడికి పోతారు? కాళ్ళ కిందికి. అది అభిషేకం అంటే. అది మామూలు అభిషేకం కాదు బిడ్డ. అంటే మామూలు చెప్తాను, దానిలో అభిషేకం అంటారు. పాలతో అభిషేకించడం, నీళ్ళతో అభిషేకించడం, అది ఉత్తుత్త అభిషేకం. నిన్ను కనుక దేవుడు అభిషేకిస్తే, ఆయన ఆత్మ చేత అభిషేకిస్తే, తల మొదలుకొని అరివాలకు అభిషేకిస్తే దాని మించిన బలం భూలోకంలో ఏది. చప్పరగట్టిగా హల్లెలూయా. అంత గొప్ప దేవుని కలిగి ఉన్న బిడ్డ, అంత రక్షణ కలిగి ఉన్నావు. రక్షకుడు నీ దగ్గర ఉంటే, రారాజు నీ దగ్గర ఉంటే, యేసు నీ దగ్గర ఉంటే, నీ కోసం మరణించడానికి కలువరలో యాగమేయడానికి ఆయన భూలోకంలో పుట్టి ఉన్న ఆయన పేరు క్రీస్తు. చప్పర గట్టిగా హల్లెలూయా. మరి ఎట్లా బతకాలంటే కింద మాట చదువునా? ఆనవాలు చుట్టబడి చెప్పాను. హల్లెలూయా పండుగ గట్టిగా. పత్తి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పసుల తొట్టిలో పారుండ పత్తి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పసుల తొట్టిలో పారుండ హల్లెలూయా.